ఇంట బయట తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? అందులో భాగంగానే తమ ప్రజా ప్రతినిధులకు క్లాసులు ఇప్పిస్తోందా? అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల పాటు బ్రేక్ ఇచ్చి మరీ ప్రస్తుతం శిక్షణా తరగతులు నిర్వహించాలని భావించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? దీనిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శాసనసభ, శాసన మండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ క్లాసులు మొదలుపెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది తర్వాత ఈ ప్రతిపాదన తీసుకురావడం, క్లాసులు నిర్వహించడం పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న మాట వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి శిక్షణ తరగతులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా వేరే పార్టీల వాళ్ళు హాజరు కారు. సరిగ్గా ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది సర్కార్. శాసనసభ మండలి సమావేశాల్లో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి, వారి ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇవ్వాలి, ప్రత్యర్థులను ఎలా డిఫెన్స్ లో పడేసేలా కౌంటర్లు ఇవ్వాలన్న దానిపై ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవలే ప్రజాపాలన విజయోత్సవాలు సైతం నిర్వహించింది. ఈ సభా వేదికలపై నుంచే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను హస్తం నేతలు ప్రస్తావించారు. అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. రైతు రుణమాఫీ, మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇలా ఈ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో సర్కారు ఆశించినంత మైలేజ్ మాత్రం ప్రభుత్వానికి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం ప్రధానంగా విపక్షాలు చేస్తున్న విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడమే అన్న మాట వినిపిస్తోంది. శాసనసభ మండలిలో ఇలాంటి సీనే కనిపిస్తోందన్న భావన సర్కార్లో నెలకొన్నట్లుగా సమాచారం. ఇందుకు కారణం కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో చాలా మంది కొత్త వారే ఉండడం. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది సీనియర్లు, పలుమార్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ఉండడమే రీజన్ అని తెలుస్తోంది. దీంతో సభా సాంప్రదాయాలు, ఇష్యూలను ప్రస్తావించే తీరు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఎలాగన్న దానిపై వారికి ఉన్న అవగాహన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేకపోవడమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొదటి రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ బహిష్కరించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా నాంచుతున్నారని ఆరోపిస్తోంది. కనీసం సభలో ప్రతిపక్షానికి మై కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు గులాబీ నేతలు. ఇదే విషయంపై కౌంటర్ ఇచ్చారు స్పీకర్. సభకు హాజరయ్యే ఉద్దేశం లేకే నిబంధనలు అతిక్రమించారని వ్యాఖ్యానించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. గతంలో సభ మర్యాదలు, హుందాతనం ఎలా ఉండేదో సభ్యులకు వివరించారు శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్. అంతేకాదు అసెంబ్లీ మండలికి సంబంధించిన టెర్మినాలజీ, నిబంధనలు, ప్రోటోకాల్, సభలో నడుచుకోవాల్సిన పద్ధతి, ఇలా ప్రతి ఒక్క దానిపై నిపుణులతో, సీనియర్ సభ్యులతో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో ఉన్న విధంగా సభలో అత్యుత్తమ సభా సాంప్రదాయాలు, విలువలు పాటించే వారికి ఉత్తమ ఎమ్మెల్యే, ఉత్తమ ఎమ్మెల్సీ అవార్డులు సైతం అందజేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే ఇంటా బయట తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా ఈ శిక్షణా తరగతులు ఎమ్మెల్యేలకు ఏ మేరకు ఉపయోగపడతాయి అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.